ఉగాది పర్వదినం నాడు కుటుంబమంతా కలిసి సంతోషంగా పండుగ జరుపుకుంటున్న వేళ నారా లోకేష్ తన పూజా గదిలో తీసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఎప్పుడూ ప్రతిపక్షాలపై బురద జల్లడమే ఎజెండాగా పెట్టుకున్న వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇందులోనూ రాద్ధాంతం వెతికింది. ఫోటోలో వెనుక ఉన్న ఒక బొమ్మను జూమ్ చేసి దాని చుట్టూ అడ్డగోలు కట్టుకథలు అల్లింది. ఏకంగా లోకేష్ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తన పైశాచికత్వాన్ని, దిగజారుడు రాజకీయాలను మరోసారి బయటపెట్టుకుంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు కుట్రలు కుతంత్రాలు చేసే వారికి పవిత్రమైన పూజ గదిలోనూ అపవిత్రత కనిపించింది. ఆ బొమ్మ ఏదో వింతగా ఉందంటూ, దేవుడి గదిలో అలాంటి బొమ్మలు ఎందుకు ఉంటాయంటూ వైసీపీ ఫేక్ బ్యాచ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెరతీసింది. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక పండగ పూట ఒక పవిత్రమైన పూజా కార్యక్రమాన్ని సైతం వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వైసీపీ బ్యాచ్ పైత్యం అంతా ఇంతా కాదు. అయితే ఈ వికృత ప్రచారంపై నారా లోకేష్ తనదైన శైలిలో స్పందిస్తూ వైసీపీ మూకల చెంప చెల్లుమనిపించారు. ఎక్స్ వేదికగా ఆ బొమ్మ వెనుక ఉన్న అసలు నిజాన్ని, ఓ తండ్రి ప్రేమను, పసివాడి భక్తిని ప్రపంచానికి తెలియజేశారు నారా లోకేష్. పూజా గదిలో ఉన్న ఆ బొమ్మ గురించి ఆరా తీస్తున్న వారందరికీ అది శివుడి బొమ్మ, దాని పక్కనే ఉన్నది చిన్న శివలింగం. నా కొడుకు దేవాన్స్ 4 ఏళ్ల వయసులో తన చేతులతో స్వయంగా చేసినవి. వాడు భవిష్యత్తులో గొప్ప శివభక్తుడవుతాడు. వాడికి సంబంధించిన ఓ తీపి జ్ఞాపకంగానే ఆ బొమ్మను పూజా గదిలో పెట్టుకున్నామని లోకేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ బొమ్మకు సంబంధించిన క్లోజప్ ఫోటోలను కూడా ఆయన జత చేశారు. కొందరికి విశ్వాసం అంటే ఏంటో తెలుస్తుంది, ఇంకొందరికి అసలు అర్థం కాదు. కానీ ఇలాంటి స్వచ్ఛమైన భక్తికి ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పందించారు. #హరహర మహదేవ్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ పండుగలు, పవిత్రమైన పూజలు, ఇంట్లోని పసిపిల్లల జ్ఞాపకాలను కూడా వక్రీకరించి పైశాచిక ఆనందం పొందాలనుకోవడం కేవలం వైసీపీకే చెల్లింది. దేవాన్స్ చేతుల్లో ప్రాణం పోసుకున్న ఆ చిన్న శివయ్య సాక్షిగా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న కుసంస్కారపు ప్రచారం మరోసారి అడ్డంగా బుక్ అయ్యి వారి పరువు వారే తీసుకునేలా చేసింది.